దేవుని మహాకృపను బట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని దేవునికి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనం కీర్తనలు 130 అధ్యాయం చదువుకుందాం. దయచేసి వీడియో నేను మాట్లాడేటప్పుడు నాకు కొంచెం ఎక్కువ నేను చదువుకోలేదు కాబట్టి కొంచెం తప్పులు పోవచ్చు, ఒత్తులు కాడ ఎవరైనా తప్పుగా అనుకోకండి. ఎందుకంటే నేను చదువుకున్నదే 8th క్లాస్ వరకు. అప్పట్లో సరిగా చదువు రాక మేస్త్రి పని చేసుకొని ఏదో ఇక అట్లా బతుకుతున్నా. కానీ దేవుని ప్రేరేపణ బట్టి చదవాలనే ఆశ నాకున్నది. తప్పులు పోతే ఏమనుకోకండి. బైబిల్ అయితే చదువుతున్నా. దేవుడే మనకు తోడై ఉండి నడిపించిన గాక. ఆమేన్. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీవు చెవియెక్కి నా అత్తరుధ్వని ఇనుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టు చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలవగలడు? ఆయనను జనులు నీ యొద్ద భయభక్తులు నిలిపినట్టు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనుచున్నాను. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుకొనుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుకొనుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలీయులు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరికెను. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించెను. దేవుని మహాకృపను బట్టి 130వ కీర్తన 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయాలు మనం చదువుకున్నాం. మొదటి, యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మెట్టు పెట్టుచున్నాను. దేవునికి మొరపెట్టుచున్నాడు అంటే దేవునికి ఇజ్రాయేల్ ప్రజలంటే మనకు తెలిసినదే ఉన్నది. బైబిల్ మనం చదువుకున్నప్పుడు కూడా ఇజ్రాయేల్ గురించే దేవుడు కూడా ఆ కాలంలో వచ్చి మనకు చాలా వరకు వర్తమానాలు వినినప్పుడు కానీ, బైబిల్ చదువుతున్నప్పుడు కానీ ఇజ్రాయేల్ ప్రజల్ని మోషే ద్వారా బయటికి తీసుకెళ్ళాలి. వాళ్ళు బానిస నుంచి విడిపియాలంటే మోషే ద్వారానే ఆ కార్యాలు దేవుడు జరిగించిండు. అనేక అద్భుతాలు కూడా జరిగించి ఫరో ఎదుటి నుంచి బయటికి తీసుకొచ్చిండు. అట్లానే ఈడ కూడా ఏమున్నా కూడా యెహోవా కొరకు ఎదురు చూస్తున్నామనే మాట కనిపెట్టుకొనిచున్నాము అంటున్నారు. దావీదు మహారాజే ఇట్లా అనటానికి కారణం ఏంటంటే ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన పనులను వాళ్ళ తాతలు చెప్పుకున్నప్పుడు వినినప్పుడు దావీదు మహారాజు కూడా దేవుళ్ళు అంటే ఎంత భయము ఉంటుంది, ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో దేవుడికి మాత్రమే దావీదు సమర్పణ చేసుకున్నాడు ఆ కాలంలో, చిన్నతనముల నుండి కూడా. అందుకని ఈడ ఏది ఉన్నా కూడా భయభక్తులు నిలిపినట్టు నీ యొద్దకు క్షమాపణ దొరుకును అంటే దేవుని యొద్ద దొరుకుతుంది క్షమాపణ అని చెప్పడానికి కారణం. ఎందుకంటే దావీదు మహారాజు కూడా చాలా వరకు మేలులు చేసుకొని ఆయనను తృప్తి పొందుకున్నాడు. ఎందుకంటే దేవుడు దయగల దేవుడు, కరుణామయుడు అని ఆయనకు తెలుసు కాబట్టి. అందుకని ఈ మాటలో కూడా ఇశ్రాయేలీయుల దోషముల నుండి ఆయన వారిని విమోచించెను. ఏదున్నా కూడా ఆయన విమోచించెను అంటే దేవుడు ఏదున్నా కూడా క్షమించగలడు అనే దాని గురించే ఇప్పుడు దావీదు చెప్పగలుగుతున్నాడు. ఈ అధ్యాయంలో 8 పాయింట్లలో కూడా నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనుచున్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుకున్నట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. అంటే ఎంత స్పష్టంగా రాసినాడు, ఎంత మనకు అర్థం చేసుకుంటే నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. ఆయన ప్రాణము కూడా ప్రభు కొరకు కనిపెట్టుచున్నదంట. అంటే ఈ మాటలు చెప్పడానికి ఆయనకు దేవుడు ఎంత జ్ఞానం ఆయనలో ఉంచిందంటే, ఆయన ఎందుకంటే చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా ఒక గొర్రెల కాపరి ఉండే. తర్వాత ఆయన ఒక రాజు అయినాడు. ఆయన అనేకమైన దేవుని ద్వారా ఆయన దీవెనలు పొందుకున్నాడు. వాళ్ళ కొడుకు సొలొమోను చేత కూడా దేవుడి మాటకు ఆజ్ఞ పలికి
దూరం నుండి కూడా మందిరానికి కావలసిన ఏమేమైతున్నాయో మొత్తం కూడా మందిరానికి ఇవ్వగలిగింది దావీదు. అట్లనే ఆయన ఏది చేసినా కూడా ఆయన కావలి, ఆయన ఆశ పెట్టుకొనిచున్నాడు. సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన దగ్గర ఏదైనా కూడా దొరుకుతుంది. సంపూర్ణ విమోచన దొరికెను. సంపూర్ణ విమోచన దొరికెను. దేవుడు ఆ విధంగా ఆయనను దీవించిండు కనుకనే సంపూర్ణ విజయములు కూడా దొరుకుతాయని స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు. ఇంకా మనం 121 కీర్తనలో చూసుకుంటే ఆడకుండా ఒక మాట దొరుకుతుంది. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. భూమి ఆకాశంలో సృజించిన వాడని రాయబడినది. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. మనకి ఏదైనా అవసరం వచ్చిందనుకో, మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం, వాళ్ళని అడుగుతుంటాం, వాళ్ళు ఇవ్వమంటారు. ఇంకొకరిని అడుగుదాము అంటారు, వాళ్ళని అడుగుతాం, వాళ్ళు కూడా సేమ్ అంతే చెప్తుంటారు. ఇక వాళ్ళు ఇంకొకరికి పోయి చెప్తుంటారు. అట్లా కాదు, డైరెక్ట్ దేవుడితోనే సంబంధం కలిగి ఉండాలని దావీదు మహారాజు స్పష్టంగా చెప్తుంది. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. భూమి ఆకాశమును సృజించిన వాడని అంత స్పష్టంగా ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే, ఆయన తెలుసు ఆయన ఏంటిదో, ఆయన ఏ జీవితం నుంచి పైకి వచ్చినాడో అనుకున్నాడు. కాబట్టి దావీదు మహారాజా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నా, నాకు సహాయము దేవుడి వల్లనే ఏదైనా జరుగుతుంది. కానీ ఇక్కడ 130లో మళ్ళీ ఏమంటున్నాడు మాట, అక్కడ ఏదైనా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. ఎందుకంటే ఇక్కడ 121లో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అనుకుని ఆయనతో కలిసి దేవుడు సంబంధం కలిగి దేవుడు దీవిస్తాడని నాకు తెలుసు. మళ్ళీ 123 కీర్తనలో కూడా ఉంది, ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసులకు నా కన్నులు తమ యజమానిని చేతి తట్టులను, దాసు కన్నులు తన యజమానురాలు చేతి తట్టు చూచినట్టు మన దేవుడైన యెహోవా మనములను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఇక్కడ కూడా చెప్తుంది, ఆయన కన్నులు ఆయన తట్టే చూచుతున్నాయని, దేవుని వైపే ఆయన కన్నులు చూస్తున్నాయి. ఎందుకంటే ఈ మాటలన్నీ దేవుడు ఆయన ద్వారా పలికించడానికి కారణం ఏంటంటే, ఆయనకు తెలుసు ఆయన ప్రేమ, ఆయన చేసిన విధానం బట్టి, ఆయన చేసిన రాజుగా అతన్ని ఎంచుకున్నాడు అని. అది ఏదైనా కూడా ఈ కీర్తనలో మొత్తం దావీదు దేవుణ్ణి పాటల ద్వారా మహిమ పొందించిండు. ప్రతి ఒక్క మాటలో కూడా మంచి మంచి అర్థాలు కూడా కలిగి ఉన్నాయి. ఎందుకున్నాయంటే, ఆయన కొండల తట్టు కన్నులు వచ్చుచున్నా, నాకు సహాయం యెహోవానే దొరుకును. అంత స్పష్టంగా చెప్పడానికి కారణం ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు కూడా అనిపిస్తుంది. ఇంకా మనం చూసుకుంటే 125 కీర్తనలో కూడా మంచి మాట ఉన్నది. యెహోవా యందు నమ్మకము ఉంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలను నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజలు చుట్టూ ఉండును. నీతిమంతుల పాపము చేయుటకు తమ చేతులు చాపకుండినట్టు భక్తిహీనులు రాజ్యదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండుదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయములకు మేలు చేయుము. తమ వంకర తోవలో తొలగిపోయిన వారిని, పాపము చెయ్యి వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఇజ్రాయేల్ ప్రజలు పాపము చెయ్యి వారితో కూడా యెహోవా కొనిపోవును. పాపం చేయి వారితో కూడా కొనిపోవునని ఉన్నది. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక అంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు సమాధానం ఇస్తాడని వాళ్ళకు నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని బట్టే ఇక్కడ మనకు 130 కీర్తనలో స్పష్టంగా ఆయన ఏది ఉన్నా కూడా ఆయన కొరకు ఎదురు చూస్తున్నా అని చెప్తున్నాడు. ఏదైనా కూడా నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనిచున్నాను. ఆయన ప్రాణము కొరకు మాటలు దావీదు చెప్పడం జరుగుతుంది. ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది.
ఈ విశ్వాసం మనలో అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో సోషల్ మీడియా వచ్చినాక ఇవన్నీ వచ్చినాక కూడా చాలామంది ఏదో ఆదివారం వెళ్ళాలా, వాక్యం వినాలా, చర్చిలోకి వచ్చినామా వెళ్ళినామా అనే మాట ఉంటుంది. కానీ దావీదు చూడు ఎంత నమ్మకం ఉన్నదో, ఎంత దేవుడు అంటే ఎంత భక్తితోని ఎంత శ్రద్ధ ఉన్నదో. అసలు ఏడబట్టినా కూడా నా ప్రాణం ఆయన కొరకు, కొండల తట్టు నా కన్నులు ఎచ్చుచున్నాను. ప్రతి ఒక్క మాట మీరు ఇప్పుడు నేను చదివిన బైబిల్లో వచనాలన్నీ మీరు చూసుకుంటుంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఆయన తట్టు తిరుగుతారని కూడా రాసింది. మనం తిరుగుతున్నామా ఈ రోజుల్లో? తిరగాలంటే ఏదో ఒకటి ఆటంకం, ఏదో ఒకటి శోధన. శోధనని జయించాలంటే మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అందుకే ఈ మధ్య చాలామంది దైవ సేవకులు కూడా ఉపవాస ప్రార్థనలు ఉంటారు. ఉపవాస ప్రార్థనలో వాళ్ళ శరీరాన్ని నల్లగొట్టుకొని మళ్ళీ దేవునిలో యథావిధిగా ఎదిగినప్పుడు వాళ్ళు నిలబడగలుగుతున్నారు. మనం కూడా చేసే ప్రతి ఒక్క పనిలో కూడా నిజాయితీగా ఉండాలి. మనం పొద్దుగాల లేస్తున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం, వెళ్ళలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మొదటిగా ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. ఆ ప్రార్థన జీవితం మనలో లేనప్పుడు మనం ఎండిపోతుంటాం. మన ఆర్థిక దీవెనలు కూడా మనలోకి రావు. ఎందుకు రావు అంటే మన ప్రార్థన దీపం కలిగిన మనసులమైతే మనకు దేవుడు ఆశీర్వాదం అవుతుంది. మనం ప్రార్థన చేసుకోము, వాక్యం చదవము, ఎట్లా పడితే అట్లా తిరుగుతుంటాం. దేవుడు దీవించమంటే దేవుడు దీవించగలుగుతాడా? దీవించలేడు. మళ్ళీ ఆయన దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళాలా? సండే రోజు పోతాం, ఏదో వెళ్ళాలి కదా అన్నట్టు. అప్పుడు ఆ రోజే మనం ప్రార్థన చేసుకొని మళ్ళీ వస్తాం. అట్లా కాదు, ఉపవాసం ఉండాలంట. ఉపవాసం ఉంటే ఉపవాస ప్రార్థనలో దేవుడు ఏం మాట్లాడతాడు అనేది మనకు సూటిగా తేటగా చెప్పగలుగుతున్నాడు. ఆ ఉపవాస ప్రార్థనలో మన బైబిల్లో ఎస్తేరు ఉన్నది. ఎస్తేరు 3 రోజులు ఉన్నది. 3 రోజులు ఉండు యొర్దకై ఆకాము ఇద్దరు కలిసి ఆయన చంపాలనుకున్నప్పుడు ఆమాను 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు రాజుతో డైరెక్ట్ మాట్లాడినప్పుడు మొర్దెకై గెలుస్తాడు, ఆమానుకి ఉరి పడుతుంది. ఇటనే మళ్ళా మనం 3 రోజులు ఉపవాసం ఉన్నది. యోనా కూడా 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. శాపం మింగుతుంది. ఆ ఏరియాలోకి వెళ్ళొద్దంటే భయపడి సముద్రం వెళ్ళిపోయినప్పుడు అలలు వచ్చి అందరూ దాంట్లో మునిగిపోతాం అన్నప్పుడు చీట్లు వేసినప్పుడు యోనా తెలుస్తాడు. యోనా తెలిసినప్పుడు ఆయన పడవలో నుంచి బయటపడేసినప్పుడు శాపం మింగుతుంది. శాప కడుపులో 3 రోజులు ఉంటాడు. 3 రోజుల నుంచి బయటకు వచ్చినాక మళ్ళా గలతీయులకు పోమన్నప్పుడు ఆ ప్రాంతంలోకి వెళ్ళమన్నప్పుడు దేవుడు ఏదైతే చూపించిండో ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు 40 రోజులల్లో ఈ ప్రాంతం మొత్తం దేవుడు నాశనం చేయబోతున్నాడు అని చెప్తాడు. ఆ 40 రోజుల్లో ఆ పట్టణం మొత్తం క్యాన్సర్గా అందరం అనుకుంటాం కదా చూస్తున్నప్పుడు. అందరికీ తెలుసు ఈ పట్టణం మొత్తం దేవుడు నాశనం అయిపోతున్నాడేమో అని చెప్పి యోనా కూడా అంతే అనుకుంటాడు. కానీ లాస్ట్కి ఏం చేస్తాడు? దేవుడు దాన్ని తొలగించేస్తాడు. ఎందుకు తొలగించేస్తాడు? ఈయన పోవటం బట్టి ఆడ ప్రార్థనలు చేయబట్టి వాళ్ళకు చెప్పబట్టి వాళ్ళు కొంతమంది మారిపోతారు. లాస్ట్కి అక్కడున్న రాజు కూడా గోనె పట్టు కలుపుకొని బూడిదేసుకొని ప్రార్థనలు ఉండే స్థితికి వచ్చింది. అంటే ఎవరి మీద నమ్మకం ఉన్నది ఆయనకు? యోనా ఇట్లా 40 రోజులలో పట్టణం నాశనం అయిపోతున్నదని చెప్తున్నాడు. ఇది దేవునికి సంబంధించినది, ఆ దేవుడు తలుచుకుంటే చేయగలుగుతాడనే నమ్మకం, ఒక భయం వాళ్ళలో వచ్చింది. అందుకు మనం తగ్గించుకొని బతకాలని చెప్పి అక్కడ వ్యభిచారులు కానీ, అక్కడున్న రాజులు కానీ ఎవరైనా సరే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తము మారటానికి దగ్గరలోకి వచ్చారు. ఆ తర్వాత యోనాకు ఇక దేవుడు సొరకాయ విత్తనం ఆడేసి ఆ చెట్టు కాసి ఆ మొత్తం అక్కడికక్కడే ఎండిపోతుంది ఒక్క రోజులోనే. అప్పుడు ఆయన కొంచెం బాధపడుతుంటాడు, కసిరించుకుంటాడు. ఎందుకు ఇట్లా జరిగింది? దేనికి ఇట్లా జరిగింది? పట్టణం మొత్తం నాశనం చేస్తానన్నాడు కదా, ఇంకా కాలేదు ఏందని చెప్పి అదొక బాధ, అదొక ఆందోళనతో ఆయన ఉంటాడు అక్కడ. అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. ఒక్క సొరకాయ చెట్టు ఇత్తనాన్ని ఒక రోజుకి వచ్చి దాన్ని వాడిపోయింది మొత్తం తీసేస్తే నీకు అంత బాధ ఉంది, ఇంత పట్టణాన్ని నేను నాశనం చేయగలుగుతానా అని దేవుడు మళ్ళీ ఆయనతో సమాధానం పడినప్పుడు దేవుడు ఏది నాశనం చేయాలని కోరుకాడు. కాకపోతే ఏంటంటే దేవుడు చెప్పినప్పుడు లోబడనప్పుడు అవి జరిగిపోతాయి. మీరు ఆ విధానం తీసుకుంటే మన ఆది కాండంలోకి వస్తే అబ్రాహాం తోటి ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు, లోతు. లోతు సంగతి మీరు చూసుకుంటే ఆ ఊరు మొత్తము పాపంతో నిండిపోతుంది. డైరెక్ట్ దేవదూతలనే దేవుడు పంపిస్తాడు. దేవదూతలను పంపించినప్పుడు కూడా ఏమని చెప్తాడు? ఒకసారి 10 మంది దాంట్లో ఉంటే మీరు తీసేయకుండా ఉంటారు కదా, కాపాడుతారు కదా అని అబ్రాహాం ఎన్నోసార్లు మాట్లాడుతూనే వస్తుంటాడు. కానీ లాస్ట్కి దాంట్లో నీతిమంతులు 10 మంది ఉన్నా కూడా తొలగిస్తావు ఆ పట్టణం అనే దానికి వస్తారు. ఎందుకు వస్తారు? దాంట్లో లోతు కుటుంబం ఒక్కటే ఉన్నది.
దాని లోతు కుటుంబంకు సంబంధించింది ఎవరు మనకు? అబ్రాము. అబ్రాముకి దేవదూతలు వచ్చి చెప్పినప్పుడు డైరెక్ట్ దేవుణ్ణి అడగలేక దేవదూతలతోటి డైరెక్ట్ చెప్పుకుంటా ఉంటాడు. ఇట్లా చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఒకటే మాట చెప్తారు. వాళ్ళు అనుకున్నంత దాంట్లో ఉండరాడ. ఉండకపోయేసరికి డైరెక్ట్ దేవదూతలు లోతోళ్ళ ఇంటికి పోతాయి. లోతోళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా వాళ్ళు మనసు రూపంలో వెళ్ళినప్పుడు ఆ ఊరు పట్టణం మొత్తం వాళ్ళు ఎవరు వచ్చిండ్రు మా కాడికి తీసుకురండి అని వాళ్ళందరూ ఆయనతో గొడవ పడుతూ ఉంటారు. కానీ వేసిన తలుపులు వేసినట్టే మోసుకుపోతే ఉప్పు స్తంభం నుంచి దేవుడు ఎట్లా చేసిండు, మీరు వెనక్కి చూడకుండా వెళ్ళిపోమ్మంటాడు. లోతుకు సంబంధించిన బంధువులు కూడా చెప్పమంటాడు. కానీ వాళ్ళు ఎవరు వినరు. ఎందుకంటే ఒక మంచి జరుగుతుంది చెప్పినా కూడా ఎవరు వినరు. విననప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఏం కాదు ఇక ఈయన చెప్తూనే ఉంటాడు ఎప్పుడు, ఈయన మాటలు మనం నమ్మేది ఏంది అన్నట్టు వాళ్ళు ఆలోచన చేసుకుంటుంటారు. కానీ దేవుడు డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. దేవదూతలు కూడా వచ్చినారు. కానీ ఆ విషయం ఎవరికి తెలుసు? లోతుకు తెలుసు. లోతు ఎందుకు తెలుసు? లోతు దేవునికి సంబంధించిన మనిషి కాబట్టి. అట్లా వాళ్ళ కూతుర్లను తీసుకొని వాళ్ళ భార్యని తీసుకొని వెళుతున్నప్పుడు కూడా అక్కడ వెనక్కి చూడొద్దు, మీరు డైరెక్ట్ మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు కూడా లాస్ట్కు వాళ్ళ తనలో ఉన్న వాళ్ళ భార్య కూడా ఏం జరుగుతుంది ఏం చూద్దాము ఒకసారి అని ఒక ఆలోచన ఆమెలో కలిగినప్పుడు సరే చూడొద్దు అన్నాడు కదా అని చెప్పి ఆయన ఇద్దరు కూతుర్లను పట్టుకొని వాళ్ళ భార్యను పట్టుకొని వెళ్ళిపోతామట. కానీ ఆమె టేనికి చూడగానే ఉప్పు స్తంభం అయి ఉన్నదని బైబిల్లో రాయబడింది స్పష్టంగా. ఆది కాండంలో ఏమైంది? ఆ లోతు పట్టణం మొత్తం నాశనం అయిపోయింది. అంటేనే ఏదైనా దేవుడు ఒకటి నాశనం చేయాలంటే 1కి 2 సార్లు హెచ్చరిస్తాడు. దాంట్లో మనం సమాధానం పడాలి. సమాధానం పడకుండా ఏం కాదులే మన ఇష్టం వచ్చినట్టు మనం బతుకుదాం అనుకుంటే మన లైఫ్కు మనకు గ్యారెంటీ లేదని అనుకోవటం వరకు మంచిది. ఎందుకంటే ఈ రోజులలో ఎంతోమంది సేవకులు వస్తుంటే ఎన్నో మెసేజ్లు చెప్తున్నారు. వాళ్ళు ఏదో చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు అనేది కాదు, కానీ వీళ్ళల్లో కూడా కొంతమంది ఎట్లా చెప్తుంటారు ఏం చెప్తుంటారు అని బైబుల్ చదివి వాక్యం తెలుసుకొని చెప్పడానికి చాలా మటుకు పాస్టర్లు ఉన్నారు. కాకపోతే ఏది కరెక్ట్ ఏది సత్యం అనేది మనం గ్రహించుకోవాలి. అట్లా గ్రహించుకున్న రోజే మనం వాక్యానుసారంగా ఉంటున్నామా ఉండలేకపోతున్నామా, మనం ఎదిగే కొద్దీ మన చుట్టుపక్కల ఇల్లులు కూడా మనకు తెలిసిపోతుంటుంది. మీరు ఆలోచన చేస్తే అబ్రాహాముని మీరు చూడండి ఆది కాండంలో వాళ్ళ తండ్రితో పాటు వాళ్ళ కుటుంబంలో పాటు ఉన్నవాళ్ళు. కానీ దేవుడు రమ్మన్నప్పుడు ఒంటరిగా దేవుడు మాట్లాడుతుంటే ఆ దేవుడు ఏం దేవుడు మరి ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా పోషించగలుగుతాడు, మీరు ఎట్లా ఏంది అని అడిగినప్పుడు అబ్రాహాం ఏం ఆలోచించాడు. శారాన్ని తీసుకొని ఏం అవసరం లేదని వచ్చేస్తాడు అన్నమాట. కానీ దేవుడు ఆశీర్వాదం అబ్రాహాం మీద ఉంది కాబట్టి అబ్రాహాముకు చాలా దీవెనలు చాలా ఆశీర్వాదాలు ఎన్నో దేవుడు ఆయన చేసిన అద్భుతాలు. కానీ ఆయన ఎంత బలంగా ఉండడానికి కారణం దేవుడు అని చెప్పుకుంటాడు. ఎందుకంటే 90 సంవత్సరాల తర్వాత కూడా శారాకు గర్భఫలం వస్తుంది. ఆ గర్భఫలంలో ఎందుకు దేవుడు ఇచ్చినాడంటే దేవుడు వాగ్దానం చేస్తాడు అబ్రాహాంకు, ఈ కుటుంబాన్ని నేను దీవిస్తాను నచ్చింత్రమూలలో వాళ్ళు ఉంటారని. వాళ్ళ కుటుంబంలో నుంచి రావాలి కదా, అప్పుడు ఒక అబ్రాహాంకి ఇంకొక భార్య కూడా ఉంటుంది. వాళ్ళ దీవెనలు వేరు, అబ్రాహాం దీవెన వేరు. అబ్రాహాము ఎందుకంటే శారా కడుపులో నుంచి రావాలి. ఎందుకంటే దేవదూతలు వచ్చినప్పుడు లోతు భార్యకు ఆ పట్టణానికి వెళ్ళక ముందు శారా కడుపులో పిల్లలు కాస్తారు, పిల్లలు గర్భఫలం అవుతుంది అంటే శారా నవ్వుకుంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు మనకెందుకు ఈ వయసులో నేను పిల్లలను కంటనా అని. కానీ దేవుడికి తెలుసు ఆమె కడుపులో నుంచి రావాలి కనుక ఇస్సాకు వస్తాడు. ఇస్సాకు వచ్చినప్పుడు తండ్రి కంటే ఇస్సాకు చాలా ధనవంతుడని బైబిల్లో కూడా రాయబడింది. ఎందుకంటే తండ్రికి అబ్రహాముకు ఆస్తి చాలా ఉంటుంది. అబ్రహాము ఆస్తి అంతా కొడుకు వస్తుంది. కొడుకు ఆస్తి మొత్తము ఎవరికి వస్తుంది? ఇస్సాకుకు 2 కొడుకులు కూడా పుట్టిండ్రు. వాళ్ళు ఎవరు? యాకోబు ఏశావు. వాళ్ళ ద్వారానే ఏసేపు వచ్చింది. ఏసేపు ద్వారానే దావీదు వచ్చింది. ఇట్లా దేవుడు ఆశీర్వాదించాలనుకుంటే ఒక కుటుంబంలోని దేవుడు తీర్మానం తీసుకొని ఉంటే వాళ్ళ తరపున ఎంతోమంది దేవుడికి ఇక మనం చెప్పేది కాదు, ఆయన చిత్తంలో మనం ఉన్నామా లేదని కూడా ఆయన చేసే కార్యాల వరకు మనకు తెలియదు. అంత గొప్పగా దేవుడు దీవిస్తాడు. యాకోబు దగ్గర వాళ్ళ మావ ఎంత పని చేపించుకుంటాడు. కానీ 20 సంవత్సరాలు వాళ్ళ మావ కింద ఉన్నాక మళ్ళీ ఏశావు ఇంటికి వచ్చినాక మళ్ళీ ఆయన దీవిస్తాడు. ఆయన దీవెనలు ఎంతగానో ఉంటాయి. యాకోబు మోసగాడై తండ్రి ఇంటికి అనే పాట కూడా ఉన్నది, మన చిన్నప్పుడు పాడుకుంటాం.
ఇట్లా అబ్రాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబు అంటేనే మోసగాడని అర్థం ఉంటుంది. కానీ దేవుని ఆయన చిత్తంలో ఉంటే ఆయన ఎంత ఆశీర్వాదంగా ఉన్నాడు యాకోబు, అంత దీవెనలు. అట్లనే ఈ ఆది కాండములో కూడా దేవుడు ఒక్కొక్కటి ఉపవాస ప్రార్థనల గురించి ఇట్లా దావీదు ఈ విధంగా చెప్పటం ఎందుకంటే వాళ్ళ తాతోళ్ళ కానుంచి దేవుడిని వాళ్ళు నమ్మటం జరిగినది. వాళ్ళ తాతోళ్ళు చేసిన కార్యాలు దేవుడు వాళ్ళకు చెప్పటం, వాళ్ళు గట్టిగా పట్టుకోవటం. అందుకే ఏసియా ఒత్తడు మీలో ఒక కొడుకు ఉన్నాడు చిన్నవాడని పిలిచినప్పుడు ఎవరు వాళ్ళ కొడుకులు అందరూ బలంగా ఉంటారు, వాళ్ళే రాజులు అవుతారు, వాళ్ళే అనుకుంటారు వాళ్ళ నాన్న. కానీ దావీదుని ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు? దావీదు దేవుడి మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆయన చేసే ప్రతి ఒక్క పనిలో కూడా దేవుని స్తుతించుకుంటూ, ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడుకుంటూ, దేవునితో పాటలు పాడుకుంటూ, గిటారు ఇట్లా వాయించుకుంటూ, ఇంకేదో ఆయనకు దేవుడు చూపించిన ఆలోచనలు బట్టి ఆయన అట్లా పాటలు పాడుకోవటం అట్లా ఉన్నప్పుడు సామీయేలు వచ్చి నీ కొడుకులో ఒకరిని ఆశీర్వదించాలా, అందరిని పిలిపించు అన్నప్పుడు వాళ్ళందరూ రారు, దావీదు కూడా రాడు. లాస్ట్కి ఆయన వచ్చినాకనే భోజనం చేస్తానని చెప్పినప్పుడు ఆయన పిలిపించినప్పుడు ఆయన మీద దేవుడు హస్తం ఉన్నది కనుక ఆయన దీవించి ఆయన మీద ఒక అభిషేకం నూనె ఆయిల్ పోసి ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు దేవుడు ఎంచుకున్నాడని. అది ఆయనకు తెలుసు కాబట్టి వాళ్ళ తండ్రిలో దేవుడు గొప్పవాడు, వాళ్ళ తాతగారు దేవుడు గొప్పవాడు అని తెలుసుకున్నాడు కాబట్టి గొలియాదును కూడా చంపడానికి ధైర్యం చేసిండు. ఆల్రెడీ నేను ఫస్ట్ మెసేజ్లో కూడా చెప్పిన గొలియాదును దావీదు చంపడానికి కారణం దేవుడి దీవెనలు అని. అట్లా ఎందుకంటే ఒక్కొక్కటి మనం మాట్లాడుకునే కొంది ఇక దేవుడు మెసేజ్ ఎట్లా తీసుకుపోతాడు అనేది కూడా మనకు తెలియదు. మనం చదువుకొని మెసేజ్ ఈ పాయింట్ చెప్పాలనుకున్నది అది కరెక్ట్గా అనిపించదు. మనం దేవుడి మీద ఆధారపడి మెసేజ్ చెప్పుకోవాలనుకున్నాం అనుకో, మనము ఎంతవరకు చెప్పాలన్నది కూడా దేవుడు తీసుకెళ్తూనే ఉంటాడు ఆ మెసేజ్. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయలేము. ఆయన మన నోటి నుండి మాటలు అయితే అవి తీసుకొస్తాడో అయ్యే మనం చెప్పగలుగుతాం. అందుకే నేను ఫస్ట్ 130వ కీర్తనలో స్టార్ట్ చేసిన. ఆ అధ్యాయం చదివినప్పుడు 121 స్టార్ట్ చేసినాము. ఆ తర్వాత 123 ఇట్లా ఒకటి తర్వాత ఒకటి వచ్చి మళ్ళీ ఆది కాండంకు దావీదు గారికి వచ్చి లాస్ట్కి ఎక్కడైతే మొదలుపెట్టినామో లాస్ట్కి ఎండింగ్ కూడా అక్కడికే వచ్చినది. ఎందుకు ఉపవాసాలు ఉండాలన్నప్పుడు మనం ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడినాడని. అట్లా దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు దీవించాలనుకుంటే ఎంతవరకైనా కూడా దీవించగలుగుతాడు. ఇంకా నేను చెప్పాలని నాకు ఇంట్రెస్ట్ ఉన్నది. కాకపోతే ఇంకా నేను బైబిల్ ట్రైనింగ్ కూడా స్పష్టంగా చేయాలి. ఆల్రెడీ ఒక 1 ఇయర్ చేసిన. దేవుని చిత్తం అయితే మాట్లాడాలని ఆశపడుతున్నాం. మీరు గురించి కూడా వ్యక్తిగతంగా ప్రేయర్లు చేయాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తం మీరు కూడా నా గురించి యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నవారు యూట్యూబ్లో ఒక లైక్ చేయండి, నా గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే మీ ముందుకు నేను త్వరలోనే రావాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇంకా బైబిల్ ట్రైనింగ్ చేయాలా, అనేకమైన తెలుసుకొని దేవుణ్ణి కూడా అడగాల. ఇప్పుడు ఏంటంటే ఇక యూట్యూబ్ ఛానల్ తొందరగా ఓపెనింగ్ చేసినాము. ఒక్కసారి కాకపోయినా ఒకసారి ఇట్లా మాట్లాడుతుంటుంటే మనకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏమన్నా తెలియకపోతే మిస్టేక్ జరిగి ఉంటే నన్ను క్షమించండి. వర్తమానం మీరు అందరూ విని దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఆశీర్వాదాలు దేవుడే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.